గత 2-3 రోజుల నుంచి మనం రకరకాల కార్యక్రమాలు జరుపుకుంటున్నాం కదా. ఎందుకో తెలుసా? తెలీదా? అక్కడ కొన్ని ఫోటోలు ఉన్నాయి చూడండి, వాళ్ళు ఎవరో మీకు తెలుసా? అందులో ఒక రాజు గారు కనిపిస్తున్నారు చూడండి, ఉన్నారా? ఆయన పేరు తెలుసా మీకు? రాజుగారి పేరు తెలుసా మీకు? ఆయన పేరు రాజరాజ నరేంద్రుడు. ఏ పేరు? ఆయన 1000వ పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రిలో అంతర్జాతీయ తెలుగు మహాసభను నిర్వహిస్తున్నారు. అవి మనం కూడా మన పాఠశాలలో జరుపుకుంటున్నాం కదా. అందులో భాగంగా మీరు చక్కగా పద్యాలు, కథలు అన్నీ చెప్పారు కదా. ప్రైజులు కూడా వచ్చినాయి కదా. వచ్చినాయా ప్రైజులు? మరి అందులో భాగంగా ఇప్పుడు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కదా. ముందుగా రమీజ వచ్చి కొన్ని శతక పద్యాలు చెప్పుతుంట, విన్నామా? My name is Amita. I am studying second class reception. నిక్కమైన మంచి నీలం ఒకటి చాలు, తలుపు పెలుకురాళ్ళు తట్టెదెలా చదువ పద్యం అనే చాలదా ఒకటి విశ్వదాభిరామ విరుణవేమ వాక్కు వలన గలుగు వనమగు మోక్షము వాక్కు వలన గలుగు వసుధ కనక వాక్కు వలన గలుగు లెక్కుడేశ్వరముల్ విశ్వదాభిరామ విరుణవేమ అల్పుడప్పుడు పలుకు నాడంబనవుగను సత్య నుండి బలుకు చల్లగాను ఖర్చు బ్రోగినట్లు కనకంబు బ్రోగున విశ్వదాభిరామ విరుణవేమ నీళ్ళలోన మొసలి నికిది ఏనుగు పట్టు బయట కుక్క చేత భంగపడును దాన బలిమి గాని తన బలిమి కాదయ్యా విశ్వదాభిరామ విరుణవేమ అనువు కాని చోట నదుకులమనరాదు కొంచెముండు తెల్ల కొలువ కాదు కొండంతమండు కొంచెమై ఉండగా విశ్వదాభిరామ విరుణవేమ అని దానములను అన్న దానిమే గొప్ప కన్నవాడి కంటే గనులు లేదు ఎన్న గుడిని కన్నా ఎక్కువ లేరయ్యా విశ్వదాభిరామ విరుణవేమ వినదకునెవ్వరు చెప్పినా వినినంతనే వేగ పడగా వివరింపదకు గనికల్లా నిజము తెలిసిన మనుషుడే పో నీటి పడుడు మహిళ సుమతి నేరకు మీ కసుగాయలు దూరపు మీ బంధుజనుల దోషము సుమ్మి పాడుకు మీ రణమందున మీరకు మీ గురులాజ్ఞ మేదిని సుమతి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయా చుట్టంబ తన సంతోషమే స్వరగము కమే నరకమండు తథ్యము సుమతి త్రితా వచ్చిన వచ్చును శరీరముగా నారికేల శరీరము భంగి సిరితా పోయిన బోవును కరుమింగిన వెలగ పండు కరణని సుమతి ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా అపకారికి ఉపకారము నిపమెన్నక సేయు వాడే నేర్పరి సుమతి. థ్యాంక్ యూ. పాటతో మన ముందుకు వస్తుంది గ్లాడిస్ దేవవర్ణిక. నా పాట తేట తెలుగు పాట నా పాట తేనె లలుకు పాట పూల తోటలకు పరిమళనిచ్చే గుమగుమ పాట నీలి మప్పులకు సానం పోసే చిటపట పాట రామ చిలుకులకు వందెలు వందే రంగుల పాట కట్న తల్లెలను నెంతన పూచే ఊయల పాట దైవ
వెదురలోని మధురనాదమే వదిలి ఉన్న పాట, ప్రకృతి నేర్పిన పాట, చక్కని ఆత్మని దాల్చిన పాట, పదాలు అన్నీ పోయేవై ప్రేమ పల్లకిని మోసే నా పాట, తేట తెలుగు పాట, నా పాట తేనెలకు పాట, పూల తోటలకు పల్వలనిచ్చే గుమగుమ పాట, నీలి మబ్బులకు స్నానం పోసే చిటపట పాట, రామ చిలుకలకు అందెలు వచ్చే రంగుల పాట, కన్న తల్లులను నిద్ర కూర్చే ఊయల పాట, దైవాన్ని మేలు కొలిపేటి పదుపాల పాట, నా పాట తేట తెలుగు పాట, నా పాట తేట తెలుగు పాట. థ్యాంక్ యూ. బాగుందా పాట? పాటలతో పద్యాలతో పాటు మన ముందు కొన్ని సామెతలు జాతీయాలు కూడా మీకు చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు 4th క్లాస్ స్టూడెంట్స్. పిల్లలు మేము కొన్ని పొడి పొదలు అడుగుతాం, చెప్తారా? అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది తైతక్కలు అడిగితే నల్ల కుక్కకు 4 చెవులు, ఏమిటది? మనందరినీ పైకి తీసుకెళ్తుంది కానీ అది మాత్రం పైకి వెళ్ళదు, ఏంటది? కన్ను ఉన్న తలలేనిది ఏమిటది? కన్ను ఉన్న తలలేనిది ఏమిటది? సూది. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది మహాలక్ష్మి, ఏంటది? విత్తనం లేకుండా మొలిచేది ఏది? గడ్డం. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది, మంచి రోజు చూసి మా ఇంటికి వచ్చింది. మంచం. మొగ్గ కాని మొక్క, మొగ్గ కాని మొక్క. రాజుగారి తోటలో పువ్వులుంటాయే కానీ కోసేవారు ఎవరు లేరు. అత్త కాని అత్త, రెండు పడతాయి ఒకటి కొడుతుంది, ఏంటది? వాన ఎండ, దారి కాని దార, దారి కాని దార. చారు కాని చారు, ఏం చారు? మామ కాని మామ, అమ్మకి తమ్ముడు కాను కానీ మేనమామని, ఏంటది? చంద్రుడు. కారం కాని కారం, పువ్వులన్నింటిలో ఎక్కువగా వాడే పువ్వు ఏమిటి? కాదు, పది పువ్వు. ఈ సామెతలకి పొడుపు కథ తెలుసా మీకు?
తెలుసా? అందరికి తెలుసా? తెలుగు భాష యొక్క గొప్పతనం తెలియజేయడానికి మన ముందుకు వస్తుంది పి రిత్విక. అందరికీ నమస్కారం. నా పేరు పి రిత్విక. నేను 5వ తరగతి చదువుతున్నాను. తెలుగు మన మాతృభాష. మాతృభాష కంటే మించిన సంపద మరొకటి లేదు. ఎవరి భాషలు వారికి గొప్పవి. కానీ ఆంగ్లేయులే మన భాషలోని మాధుర్యాన్ని గమనించి తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కీర్తించారు. సిపి బ్రౌన్ అనే ఇంగ్లీషు ధర తెలుగులోని వేమన పద్యాలను ఆంగ్ల భాషలోనికి అనువదించి తన దేశం తీసుకొని పోయాడు. మన భారతదేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి. ఎన్ని భాషలు ఉన్నప్పటికీ అందరూ మన తెలుగు భాష విశిష్టతను కీర్తించిన వారే. తెలుగు భాష అజంత భాష. ఇలా అచ్యుత పదం ముగియడం తెలుగు భాషలో తప్ప మరే భాషలో కనిపించదు. అది మన భాషకు అందాన్ని చేకూరుస్తుంది. తెలుగులోని పద్యాలు, గేయాలు, సామెతలు, పొడుపు కథలు మొదలైనవన్నీ తెలుగు భాష గొప్పతనాన్ని, తీయదనాన్ని తెలియజేస్తాయి. అందుకే విజయనగర ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను దేశ భాషలోని తెలుగు లెస్స అని పొగిడాడు. ఇంతటి కీర్తికరంగా మన తెలుగు భాష ప్రాచీన భాషగా కూడా గుర్తింపబడింది. ధన్యవాదాలు. పాటతో మన ముందుకు వస్తున్నాడు ఐ ప్రజ్వల్. ఎంతో తీయమైన భాష మనదే తెలుగు భాష. తీయమైన భాష మనదే తెలుగు భాష. ఇది పద్యం. తెలుగు భాషకు దక్కిన వైవిధ్యం. మరే భాషకు లేదు ఈ విద్యం. చదివే అత్యంతము పద్యం. చూడగలంతా చాట్యం నవసవలితం పద్యం. అనగనగరాలు మట్టి శైలించుకుంది. వినక వినక మేము తీయకుంది. సాధనమున పనులు సమకూర ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. పొడుక్కు జరజరడు ముక్కుమే, పొడుక్కు జరజరడు ముక్కుమే, పొడుక్కు జరజరడు ముక్కుమే, పొడుక్కు జరజరడు ముక్కుమే. Brother, what is this పొడుక్కు జరజరడు ముక్కుమే? I don't understand. Please explain. Radha, Samada, Samada, Radha. Kadalo Samada, Samadalo, Kada Samadalo, Kada Kadalo Samada. ఇంటి పైన గుమ్మడి పాము కాసే నాకాయ నా గుమ్మడి కాయలో కరెంటులో నా మొక్కలపై వచ్చే ఉంటామే కబండి దొంగమే కబండి చిలిపి ఉడకబడి వచ్చి కొరికిన గుమ్మడి కాయ గుర్తునాది జరి జారి వచ్చి డొంగమంటామే పైన ముక్కున దెబ్బ కొరిసే దొంగ ఎక్కమే ఉడుకు చెరు ముక్కుమే. ఎంతో తీయదైన భాష మనదే తెలుగు భాష. తీయదైన భాష మనదే తెలుగు భాష. ఐ ఉరులు ఐ ఓ భరణపదరపా కాకా నిజమజుజురా చదువులు బాగా చదివేమమ్మ గారి గౌరవం పెంచగమమ్మ తల్లిదండ్రులను గురువులను ఏలవేళలా కొనిమమ్మ తల్లి భారతి వందనము నీ ఇల్లే మానందనము తల్లి భారతి వందనము నీ ఇల్లే మానందనము. ధన్యవాదాలు.
కాపాడండి అని అరుస్తుంది. అది విన్న పావురం చెట్టు మీద ఉన్న ఆకు నీళ్ళలో వేసింది. పావురం చీమని చీమ ఆకెక్కి ఒడ్డుకు చేరుకో అని చెప్పింది. చీమ ఆకు ఎక్కి ఒడ్డుకు చేరుకుంది. అంతలో ఒక వేటగాడు వచ్చాడు. ఆ వేటగాడు ఆ పావురం చూసి, పావురం బాగుంది కదా, బాణం కూడా పెడదాం అని చెప్పి బాణం కూడా పెట్టాడు. అప్పుడు చీమ, అయ్యో నా మిత్రుడు నన్ను కాపాడి తన ఆపదలో ఉన్నాడని చీమ వేటగాడి దగ్గరికి వెళ్ళి కాలుని కొడుతుంది. అప్పుడు వేటగాడు చీమ కాలుని కొడుతుందని, అయ్యో దొంగ చీమ నా కాలు కొడుతుందని అరుస్తే విన్న పావురం పారిపోయింది. అప్పుడు వేటగాడు కూడా వెళ్ళిపోయాడు. పావురం చీమ దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పింది. అప్పుడు చీమ నీకే ముందు కృతజ్ఞతలు చెప్పాలి అని చెప్పింది. దీనిలో నీతి ఏంటి అంటే, ఒకరికి సాయం చేస్తే మళ్ళీ వాళ్ళు తిరిగి మనకు కూడా సాయం చేస్తారు. థ్యాంక్ యూ. అందరికీ శుభ మధ్యాహ్నం. మరి మనం ఇంకా ఘనంగా ఈ వేడుకలు చేసుకుంటున్నాం కదా, మరి ఎలా కూర్చోవాలి? మనం అందరం నిశ్శబ్దంగా కూర్చోవాలి కదా, అవునా? అందరూ చక్కగా కూర్చోండి, నిశ్శబ్దంగా కూర్చోండి. చిన్నారుల చిరునవ్వుల అచ్చమైన అమృతంలో స్వచ్ఛమైనది, మధురమైనది మన తెలుగు భాష. నేడు రాజమండ్రిగా పిలువబడుతున్న రాజమహేంద్రవరంలో జరుగుతున్న 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలను పురస్కరించుకుని మన పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ తెలుగు సన్నాహక సభలో ఆశీనులైన ప్రతి ఒక్కరికి నా ఆత్మీయ హృదయాంజలి. ఈనాటి సన్నాహక సభకు మన భాషావ తల్లి, తెలుగు తల్లి ఇచ్చేశారు. ఆమె చెప్పేటటువంటి మాటలను మనం శ్రద్ధగా ఆలకిద్దాం. తెలుగు భాష అమృతం వంటిది. తెలుగు అక్షరాలు గుండ్రంగా మరియు ముత్యాలుగా ఉండి అందాలు నలుపుతూ ఉంటుంది. తెలుగు భాష అమ్మ పాల భాష, చిలకల పలుకుల భాష, రత్నమైన మెరుస్తున్న భాష, అజంతా భాష, కమ్మనైన భాష, ఇష్టమైన భాష నా తేట తెలుగు భాష. ధన్యవాదాలు. మీకు తెలుసా ఏంటి నన్నే మర్చిపోయారా? అవును, చాలా కాలమైంది కదా, అందుకని మర్చిపోయారు. నన్ను వృద్ధరక్తారా అని పిలుస్తారు. కన్నిక ద్వారా స్త్రీ కన్నీటికి గురి కాకుండా కాపాడాను. దిద్దుబాటు ద్వారా ఈ సమాజానికి పట్టిన పుల్లని కడిగాను. పుత్తడి బొమ్మ ద్వారా చిన్నారులను కష్టాలలోంచి నరకకుండా కాపాడాను. పుట్టిన ప్రతివాడు దేశాన్ని ప్రేమించాలని ఇవన్నీ ఈ పేద తెలుగు భాషలోనే రాశాను. తెలుగు తల్లి ఈ పెదవులపై చిరునవ్వుని ఎప్పుడూ చెరగని బొమ్మ తెలుగు తల్లి.
నేను చూసిన నష్టం కూడా లేదు. అందరి ఆకలి కోసం, ఎవరి ఆకలి కోసం వాళ్ళే కష్టపడతారు, కానీ మేము అందరి ఆకలి కోసం కష్టపడతాము. మొన్ననే ఉన్న కాస్త పొలం కూడా మొన్ననే మీ తుఫాన్ వచ్చి ఉన్న కాస్త పంటని కూడా మట్టి పాలు చేసింది. అందుకనే నా బాధను తెలుగు తల్లికి చెప్పుతాగి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడైనా అన్నం వదలకుండా తినండి. జై జవాన్, జై కిసాన్. నేను తెలుగు తల్లి, తెలుగు అమ్మాయిని. ఇక్కడ తెలుగు మహాసభలు జరుగుతుంటే చూడడానికి వచ్చాను. మా తల్లిదండ్రులంటే నాకు చాలా ఇష్టం. పెద్దల్ని, గురువుల్ని గౌరవించడం అంటే అది మన సాంప్రదాయం. అమ్మ లాంటి కమ్మైన భాష తేట తెలుగు భాష. తేట తెలుగు భాషని నచ్చినట్టే మొదలైనవి వస్తాయి. ఇప్పుడు రెండవది కర్మధారణ వాదం. ఎవరు కర్మ గురువు గారు? నా కర్మ మనం అలంకారాల గురించి తెలుసుకున్నాం. ఏంటి అల్లం కర్మ? అన్నో రెండు వంటకాలు ఉంటాయి గురువు గారు, నాకొద్దు. అలంకారం కాగా అలంకారాలు. ముందుగా ఉపమా అలంకారం. తెల్ల రంగు ఉప్మానే, ఎర్ర ఉప్మానే గురువు గారు. తెల్ల రంగు కంటే ఎర్ర రంగు ఉంటుందిరా. ఇలా ఎప్పుడో తిండి ఇచ్చే కూర్చోండి. అబ్బబ్బా ఇలా గౌరవించిందే నా బుర్ర వేగించిపోతుంది. చక్కగా చిన్నారి గారు పాడిన ఒక మంచి పాత్రను వెంటుందిగా. శాతవాహనుల వంశాన పుట్టిన వారు, కాకతీయుల పోటు గట్టిన వారు, పల్లెలోనే కాదు ఢిల్లీలో సైతము పెద్ద గద్దలలోనే పేరు తెచ్చిన వారు. ఎవరయ్య ఎవరు వారు? ఇంకెవ్వరయ్య తెలుగువారు, ఇంకెవ్వరయ్య తెలుగువారు. మంచి మనుషులైన వాళ్ళనిచ్చేవారు, బాయి బాయి అన్న చీరి కలిపేవారు, తెగలేందంటే దొక్క చీల్చేవారు, చిక్కు తరగని వాడు చిత్తానక శివారు. ఎవ్వరయ్య ఎవరు వారు? ఇంకెవ్వరయ్య తెలుగువారు. పంచగట్టులో ప్రపంచానమనగారు, కండువాలేంటే ధర్మరాజని వారు. పంచగట్టులో ప్రపంచానమనగారు, కండువాలేంటే ధర్మరాజని వారు. ఎవ్వరయ్య ఎవరు వారు? ఇంకెవ్వరయ్య తెలుగువారు, ఇంకెవ్వరయ్య తెలుగువారు. తెలుగు వారి గురించి బాగా చెప్పారు గురువు గారు. మేము కూడా తెలుగు బాగా చదువుకున్నాం. కూర్చో. మరి సినారి గారు కవిత్వం అంటే అలా ఉంది. మామూలు సైతం అన్నిళ్ళు అయిపోతారు. రేపటి తరగతి వచ్చేసరికి చదువు పద్యాలు నేర్చుకుంటాను. రేపటి తరగతిలో కలుసుకున్నాం. ధన్యవాదాలు గురువు గారు. తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి
మా కన్న తల్లికి మంగళారతులు, మా తెలుగు తల్లికి మల్లెపూదండ. మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కను చూపులో కరుణ, చిరునవ్వులో సిరులు తొలగించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ. మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను, విరవిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, పురిపాల ముత్యాలు దొరకుతాయి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ. మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, యాగయ్య గొంతులో తారాడు నాదాలు, చిక్కయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచి ఉండేదాకా. రుద్రమ్మ భుజ శక్తి, రుద్రమ్మ భుజ శక్తి, మలమ్మ పతి భక్తి, కిమ్మరు సుధీయుక్తి, కృష్ణరాయుల కీర్తి. మా చెవులు ఇంగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై
పెరిగిపోతుంది. కారణమేమిటో? తమరి సుపరిపాలనకు 1000 సంవత్సరాలు మహారాజా. జ్ఞాపికగా తెలుగు భాషాభిమానులంతా రాజమహేంద్రవరంలో 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలను ఏర్పాటు గావించి ఉన్నారు ప్రభు. ఓ అటులన మరి మమ్మల్ని ఇచ్చటన ఎందుకు వచ్చారు? తమ ఆశయాన్ని కొనసాగిస్తూ నేటికి ఎందరో కవి పుంగవులు తెలుగు భాషామ తల్లికి సొబగులద్దుతూ తమ కర్తవ్య పాలనను చేయుచున్నారు ప్రభు. అటులనా? నేడు ఏఎన్ఎం పాఠశాల వారును భాషోత్సవాన్ని ఏర్పాటు గావించి ఉన్నారు ప్రభు. ఓహోహో, బహుబాగు బహుబాగు. ఆహా, ఏమి కోలాహలం, ఏమా ఆనందం! ఇంతమంది చిన్నారులు ఇచ్చోట సమావేశమై తేనెలూరు తెలుగు భాషపై మక్కువ చూపుతుంటే నా ఉల్లము పొంగుచున్నది. ఎలాగూ వచ్చాను కనుక సత్యం యొక్క గొప్పతనాన్ని గురించి ఒక పద్యంలో వినిపించి వెళతాను. మృత జల పూరితంబులగు నూతులు నూరితి కంటే సూనృత వ్రతముక బావి మేలు, మరి బావులు నూరిటి కంటెనొక సత్రతు అది మేలు, సత్రతు శతంబున కంటే సుతుండు మేలు, తత్సుత శతకంబు కంటెనొక సూనృత వాక్యము మేలు చూడగం. దీని భావం ఏమనగా, మంచినీటితో నిండిన 100 చేదుడు బావుల కంటే ఒక దిగుడు బావి మేలు. అలాంటి 100 దిగుడు బావుల కంటే ఒక యజ్ఞం మంచిది. అటువంటి 100 యాగాల కంటే ఒక పుత్రుడు మేలు. అలాంటి 100 మంది పుత్రుల కంటే ఒక సత్యవాక్యం చాలా గొప్పది. మీరును సత్యవాక్య పాలన చెయ్యాలని నా ఆకాంక్ష. నా వచనముల నాలించినందుకు నా ఆశీస్సులు. ఈ రోజు ఎంత శుభదినం! రాజరాజ నారాయణుడు గారు ఆదికవి నన్నయ్య గారి దర్శన భాగ్యం. ఈమె ఎవరు? మన తదుపరి గొప్ప కవియంత్రి మొల్ల. ఈమె రామాయణాన్ని రచించారు. పండు వెన్నెల కాచినట్లుంది. ఈ సమయంలో వెన్నెల గురించి ఒక పద్యం చెప్పాలని నా మనసు ఉవ్విళ్ళూరుతుంది. నారదులైరి సన్నూనులు నా
వృక్షాలుగా మారిపోయారు. చెట్లన్నీ కల్పవృక్షాలయ్యాయి. యువతులంతా సరస్వతి దేవులయ్యారు. కొండలన్నీ కైలాస పర్వతాలయ్యాయి. సముద్రాలన్నీ పాదరసంగా మారాయి. పాములన్నీ ఆదిశేషులయ్యాయి. మబ్బులన్నీ తెలివెన్నెలతో అందగించాయి. ధన్యోస్మి. ఆహా, ఇక్కడి వేడుకను తిరిగించడానికి నారాయణ సూక్తి నిధిత్వం రాజరాజ నరేంద్ర వారు ఇచ్చేసి ఉన్నారు. మీకు మా ప్రణామాలు. నన్నయ్య భట్టు గారు, వాగ్దేవి ముద్దు బిడ్డ ఆతుకోలి మల్ల గారు కూడా ఇచ్చేసి ఉన్నారు. మీకు మా ప్రణామాలు. ఈయన ఎవరు? ఈయన అభ్యుదయ కవి గురజాడ అప్పారావు గారు. ఈ సందర్భంగా చిన్నారులందరికీ నేను ఒక చిన్న ఉపదేశం చేయాలనుకుంటున్నాను. చిన్నారులు ఆలకించండి. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. పాడి పంటలు పొంగి పల్లె, దారిలో నువ్వు పాటుపడవే. పాడి పంటలు పొంగి పల్లె, దారిలో నువ్వు పాటుపడవే. తిండి కలిగితే కండగలదు, కండగలవాడే మనుషుడు. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. ఈ రోజు నాకు ఎంతో శుభదినం. శ్రీ రాజరాజ నరేంద్ర వారు, ఆదికవి నన్నయ్య గారు రామాయణాన్ని రచించి స్త్రీలు కూడా రచనలు చేయగల సిద్ధాస్తులే అని నిరూపించిన మల్ల గారు, ఆధునిక కవుల్లో శ్రేష్ఠులైన గురజాడ గారు, ఇలా అందరినీ ఇలా ఒక్కసారిగా చూడడం నాకు ఎంతో మహాభాగ్యం. వీరు విప్లవ కవి శ్రీశ్రీ, అంటే శ్రీరంగం శ్రీనివాసరావు. ఈ సందర్భంలో ఈ చిన్నారులందరికీ ఒక కవిత చెప్పాలని నా మనసు సలహాగా ఆడుతోంది. ఇదిగో నా కవితా పుష్పం, వినండి. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పదండి త్రోసుకు, పోదాం పోదాం పై పైకి. పదం తొక్కుతూ, పదం పాడుతూ, హృదంతరాళం గర్జిస్తూ, పదండి ముందుకు వినపడలేదా మరో ప్రపంచపు జలపాతం. కోటలు నడిచి, పేటలు గడిచి, బాటలన్నిటి దాటండి. నదీ నదాలు, అడవులు, కొండలు, ఎడాలు రామన కడ్డంకి. పదండి ముందుకు, పదండి ముందుకు, పోదాం పోదాం పై పైకి. ఎమగలు కుళ్ళిన వయసు మల్లిన సోమరులారా చావండి. నెక్కులు మండి శక్తులు నిండే సైనికులారా రారండి. హరోం హరోం హరహర హరహర హరోం హర అని కదలండి. ఉండదండి. పాలపిట్ట ఉంటుంది గాని, పెరుగు పిట్ట గాని, మజ్జిగ పిట్ట గాని ఉంటే వద్దు. కారు మొక్కులు ఉంటాయి గాని బస్సు మొక్కులు ఉండవేమిటో. ట్రాఫిక్ జామ్ ఉంటుంది గాని ట్రాఫిక్ బ్రేక్ ఉండదండి. ట్యూబ్ లైట్ ఉంటుంది గాని టైర్ లైట్ ఉండదు. ఎందువల్లనో. రంగుల రాట్నం ఉంటుంది కానీ బ్లాక్ అండ్ వైట్ రాట్నం ఉండదండి. ఎందుకో. పులిహారలో పులి ఉండదండి. నేతి బీరకాయలో నెయ్యి ఉండదండి. ఫైర్ స్టేషన్ లో ఫైర్ ఉండదు. మైసూర్ పాక్ లో మైసూర్ ఉండనే ఉండదు. గాలిపటంలో గాలి ఉండదండి. గల్లా పెట్టిలో గల్లా ఉండదు. శివరాత్రిగా ఫేస్బుక్ లో పుస్తకం, యూట్యూబ్ లో గట్ట ఉండవు. తెలుగు భాషలో హాస్యం మనస్సుకు ప్రశాంతత చేకూరుస్తుంది. ఇలాంటివి మన భాషలో కోకొల్లలు. ఇంతటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్ణ ధన్యవాదాలు. Yeah.
దాగుంది మెరుపు, పాడే పాటల్లోనే ఉంది విరుపు విరుపు. పురమికి ఆభరణం రవికిరణం, భాషకు ఆభరణం వ్యాకరణం. దేవాలయం రామావతారం, మునీశ్వరులు కవీశ్వరులు సవర్ణ దీర్ఘ సంధి. మహేంద్రుడు సురేంద్రుడు పురుషోత్తముడు మహోన్నతుడు. గుణసంధి గుణవంతురాలు పేదరాలు ధనవంతురాలు జవరాలు. మృగాగమాసంధి కట్టెదుట చిట్టడవి నట్టిల్లు నిట్టూర్పు విరుక్తటకార సంధి. శివ పార్వతులు భార్యాభర్తలు రామలక్ష్మణులు అన్నదమ్ములు. ద్వంద్వ సమాసం రామ బాణము సీత ప్రాణము. గుహల గోడలు అజంతా స్త్రీలు. షష్ఠీ తత్పురుషం చతుర్వేదములు పంచకావ్యములు షడ్రుచులు సప్త స్వరములు. ద్విగు సమాసం గురు దక్షిణ పూజా పుష్పం విహారయాత్ర వంట కలప. చతుర్థి తత్పురుషం ముదిత మగువా మహిళా పడతి కోమలి లలనా. పర్యాయ పదాలు స్త్రీకి ధరణి వసుధా అవని మణి ఇలా. క్షితి పర్యాయ పదాలు భూమికి గిరి శైలం పర్వతం. పర్యాయ పదాలు కొండకు అశ్వం హయం తురగం. పర్యాయ పదాలు గుర్రానికి నజబజ జజరా చంపకమాల వరణ బబరవా ఉత్పలమాల. సవరణమయవా మత్తేవం మసజ సతతగా సదూలం. మధురం మధురం ఛందస్సు మురియులు విరియులు మేధస్సు. మధురం మధురం ఛందస్సు మురియులు విరియులు మేధస్సు. తతండతం తతిం తడత చెడు తత్త తండత తింద తండత చెడుదం తండత తింద తండత చెడుద తండత తింద తండత చెడుదం తండత తింద తండత చెడుద తండత తింద తండత చెడుదం తండత చెడు. నమ శివాయ నమో భవాయ. హర హర నమ శివాయ నమో భవాయ. హర హర నమ శివాయ నమో భవాయ. హర హర నమ శివాయ
కన్నా చెడుత తరిగినతం తాకి కన్నా చెడుకి తరిగినతం తాకి చెడు తరిగినతం Thank you.
తెలుగు బాట వీరనంటూ ప్రతిన
ప్రతి